సేవ్ పునర్విక అనే మాట వినిపిస్తుంది. పాప, చిన్నారి పాప, జస్ట్ 8 months పాప. పాపకి SMA type 1 అనే వ్యాధితో బాధపడుతుంది. ఆ పాపకి ఒక ఇంజెక్షన్ చేస్తే 2 years లోపు కూడా అంతా సెట్ అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేటప్పటికి 16 కోట్లు. సో 16 కోట్లు ఆ తల్లిదండ్రులు పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఊరు, అలానే స్టేట్ లోని ప్రతి ఏరియా నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరి సపోర్ట్ నిజంగా మానవత్వం. లేదు లేదు అన్నారు కదా, మానవత్వం అంటే ఇదే. ఎవరో వస్తారని కాదు, మనలో మనం సహాయం చేసుకోవాలి, మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. నిన్న మేము ఒక వీడియో పెట్టి సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి అని అనగానే చాలా మంది స్టూడెంట్స్ కానీ లేడీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ వాళ్ళ పనులు మారుకుని ఎస్విఆర్ స్టాట్యూ నుంచి మన బ్రిడ్జ్ వరకు, బ్రిడ్జ్ నుండి మళ్ళీ ఎస్విఆర్ స్టాట్యూ వరకు కలెక్ట్ చేశాము. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయి దగ్గర నుంచి వేలల్లో కూడా చాలా మంది డొనేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా నిజంగా చెప్పలేనంత ఇంత మానవత్వం మనుషుల్లో ఉంది. ఈ రోజు సుందర్ గారు పిలవగానే చాలా మంది సపోర్ట్ చేసి సేవ్ పునర్వికకి ఫండ్ కలెక్షన్ కి వచ్చారు. చాలా మంది కూడా స్టూడెంట్స్ అవనివ్వండి, లేదనుకుంటే పెద్దవాళ్ళు అవనివ్వండి, ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా మాకు సహకరించడానికి ఇక్కడ మన ఎస్విఆర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇప్పుడున్న చాలా మంది చిన్న పిల్లలు ప్రభుత్వం హెల్ప్ చేయట్లేదా, మీరు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవట్లేదని చాలా మంది అంటున్నారు. యాక్చువల్లీ ప్రభుత్వానికి తెలుసో తెలీదో మాకైతే తెలీదు, కానీ ఇది ప్రభుత్వం వరకు చేరాలని మా యొక్క చిన్న ప్రయత్నం. మా సుందర్ గారు కానీ, లేదంటే మా వెనకున్న టీం కానీ, మేమందరం వాళ్ళకి ఎలాగైనా తెలియజేయాలనుకుంటున్నాం. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా యొక్క కష్టాన్ని గుర్తించి సేవ్ పునర్వికకి ఆ పాప కోసం 16 కోట్లు అంటే ఆషామాషి కాదండి. చిన్న చితక మనం రోజుకి చాలా మంది తెలిసి తెలియకుండా చాలా ఖర్చులు చేస్తూ ఉంటాము. అలాంటి ఖర్చుల్లోన మీ వంతు బాధ్యతగా మాకు హెల్ప్ చేస్తారని, ఈ యొక్క చిన్నారి తల్లి ప్రాణాలు నిలబెడతారని ప్రతి ఒక్కరిని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరించి మేము కోరుతున్నామండి. ఆ పాపకి హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక.